హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అమృత ఇస్లావేత్. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈరోజైతే సూరకాయ కూర వండుతున్నాను. సూరకాయకు కావలసిన పదార్థాలు: సూరకాయ, పచ్చిమిర్చి, టమాటా, కొత్తిమీర. ఓకే, ఇప్పుడైతే నేను కడాయిలో నూనె పోసుకుంటున్నాను. నూనె పోసుకున్న తర్వాత పోపు గింజలు అయితే వేసుకుంటున్నాను. సో ఇదైతే నా బ్రేక్ఫాస్ట్ కోసం వెజిటేబుల్ ఆమ్లెట్ అండి. ఇందులో క్యారెట్, బీట్రూట్, సూరకాయ, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, కొత్తిమీర, మిరియాల పొడి, కొంచెం ఉప్పు కొంచెమే వేశాను. అన్నీ వేసేదే నా కోసం బ్రేక్ఫాస్ట్ అయితే నేను రెడీ చేసుకున్నాను. ఓకే, చూడండి ఎలా ఉందో. దీని మీద మూత పెట్టిస్తే చాలా బాగా మగ్గుతుంది. ఓకే, ఇంకొక 5 నిమిషాలు ఇది ఉడకాలి. అందాక ఇక్కడైతే ఇప్పుడే పోపు గింజలు వేసుకున్నాము కదా, నేను పచ్చిమిర్చిలు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చిని వేసుకున్నాక కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్నాక సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోవాలి సొరకాయలో. నేను కొంచెం సప్పగానే తింటానండి, ఉప్పు అయితే కొంచెం ఎక్కువ వాడను. ఇప్పుడైతే ఉడకనిద్దాము, మూత పెట్టుకుంటున్నాను. ఓకే, కరివేపాకు కూడా వేసుకోవాలి. నాకు సూరకాయ కూర అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ శాతం అయితే నేను సూరకాయ కూరలే వండుకొని తింటాను. నేను అప్పుడప్పుడైతే కూరగాయలన్నీ ఒకేసారి వేసేస్తాను. వేసేసి ఉప్పు వేసి మూత పెట్టేసి మొత్తం ఉడికిన తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి లాస్ట్కు కూర రెడీ అయిపోతుంది. అలా చేస్తాను. కాకుంటే ఈరోజు సొరకాయ నేను ఫస్ట్ పచ్చిమిర్చిలు వేసి తర్వాత సొరకాయలు వేసాను. ఇంకోసారి కలుపుకుందాము. నేను గ్యాస్
స్లోలో పెట్టాను కాబట్టి కొంచెం మెల్లగా ఉడుకుతుంది కూర అయితే. ఓకే, మూత పెట్టుకున్నాను. ఇప్పుడైతే సొరకాయ ముక్కలు అయితే ఉడికిపోయాయి. మనం టమాటా వేసుకుందాం. టమాటా ఎలా వేసుకోవాలి అని అంటే, టమాటాలు వేసిన తర్వాత ఈ సొరకాయ ముక్కలన్నీ మధ్యలో అనేసి ఈ సొరకాయ ముక్కలన్నీ పైన కప్పేసేయాలి. టమాటాలు కింద ఉడుకుతాయి మంచిగా. ఓకే, చూస్తున్నారుగా. ఈ టమాటాలన్నీ ఉడికే వరకు మనము మూత పెట్టుకుందాము. అవి ఉడికే వరకు అలాగే ఉంచాలి. టమాటాలు మొత్తం మెత్తగా ఉడికిపోయిన తర్వాత మూత తీసుకోవాలి. ఓకే, అందాక వెయిట్ చేద్దాము. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. కూర అయితే ఉడుకుతుంది. ఆ టమాటాల్లో ఉన్న వాటర్ అయితే మొత్తం బయటకు వచ్చేస్తున్నాయి. ఆ వాటర్ మొత్తం ఇంకే వరకు మనము ఉడకబెట్టుకోవాలి. టమాటాలు అయితే ఒక మూత పెట్టుకుందాము. సో టమాటాలు అయితే ఉడికిపోయాయి. ఇంకాసేపు ఉడకాలి. సో నేను కొత్తిమీర అయితే చాలా కట్ చేసుకున్నాను. ఫ్రెష్గా కడిగి కట్ చేసుకున్నాను. కూర అయితే ఉడుకుతుంది. ఇప్పుడు మనము కొత్తిమీర చల్లుకుందాము. ఈ హైబ్రిడ్ టమాటాలేమో తొందరగా ఉడకవండి అసలే. కాసేపు ఉడికిన తర్వాత ఉడికే వరకు మనము మూత పెట్టుకుందాము. వెదర్ అయితే చాలా మబ్బుగా ఉందండి. చాలా కూల్గా ఉంది. మళ్ళీ వర్షం పడేటట్టు కనిపిస్తుంది. నేనైతే మొన్న ఈ స్నేక్ చెట్టు అయితే పెట్టాను. ఓకే, ఈ చెట్టును ఏమంటారండి? నేనైతే స్నేక్ చెట్టు అనుకుంటున్నాను. ఓకే, దీనివల్ల మనకు మంచి ఆక్సిజన్ అందుతుందట. ఈ చెట్టు అయితే నేను మొన్న పెట్టాను. ఇక్కడ బయట కూడా ఉంది ఈ చెట్టు, చాలా పెద్దగా ఉంది. ఇక్కడ నుండి నేను ముక్కను తీసి అక్కడ డబ్బాలో పెట్టాను. ఇది కూడా షో చెట్టు. దీన్ని మొత్తం నేను కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఎంత మంచిగా ఎగురు వస్తుందో చూడండి. ఓకే, చెట్లు అయితే పచ్చగా ఉన్నాయి అన్ని ఇంటి ముందు. ఇవి ఎల్లో కలర్ చామంతులు అండి. ఇవి వైట్ కలర్ చిన్న చామంతులు, చిట్టి చామంతులు అంటారు చూడండి. నేను మొన్న గోంగూర చెట్లు కూడా పెట్టాను. ఇక్కడ మొలిచాయి. ఎప్పుడైనా అట్లా గోంగూర తెంపుకొని మనం పచ్చళ్ళు నూరుకోవచ్చు కదా అనేసి నేనైతే పెట్టాను. ఇటు సైడు చెట్లు అయితే మొన్న వర్షం వచ్చినప్పుడు పెట్టాను అన్నీ. ఓకే, అండి నాకు గులాబీ మొగ్గలు అయితే వస్తున్నాయి. మళ్ళీ 2 మొగ్గలు వచ్చాయి. మళ్ళీ మనము కూరని అయితే చూసేద్దాము. నా సొరకాయ కూర అయితే సూపర్గా రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. ఘుమ స్మెల్ వస్తుందండి సొరకాయ కూర.
వేడి వేడి సొరకాయ కూర రెడీ. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్.